ఇవాళ అయితే దోసకాయ టమాటా కర్రీ అండి. మీలో ఎంతమందికి ఈ కూర ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే మా పెద్దమ్మాయికి ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టం ఉండదు. కాకపోతే ఇంట్లో ఉన్నాయి. ఈ వర్షం కారణంగా కూరగాయల మార్కెట్లో ఏమీ పెట్టలేదని చెప్పి మా వారైతే వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇక తప్పదు, ఈ దోసకాయ టమాటాలే ఉన్నాయని చెప్పి అయితే పొయ్యి మీద వేసుకుంటున్నాను. మాలో ఈ కూర తినాలంటే మా చిన్నమ్మాయి చాలా ఇష్టంగా తినేది, అందుకని ఇదే వండుతున్నాను. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో 2 గంటల ఆయిల్, తాలింపులు 1 చెంచా, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేయించుకున్నాక కరివేపాకు, తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి. తర్వాత ఈ కూడా అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకున్నాను. తర్వాత దీంట్లో టమాటాలు వేసుకొని మగ్గించుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నాను. కానీ కూర అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే వర్షాకాలం కదా, ఎక్కువ ట్రై చేయబాకండి. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు, లేకపోతే జలుబు చేసేసిద్ది. మా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.